ఐడిటీవీ మన ఉనికి మన వాణి. జనం మధ్యలోకి జగన్ని వదిలేస్తే తొక్కిసలాటలోనో తోపులాటల్లోనో ఏదో ఒకటి అయిపోతాడు. లేదంటే మనం ఆ వంకతో ఎవరో ఒకరిని పెట్టేసి మనం ఏదో ఒకటి చేసేసి జగన్ పీడాన్ని వదిలించేసుకోవచ్చు అనే ఆలోచనలోకి ఏమన్నా ఉన్నారా? ఇంతకు ముందులాగా ఇప్పుడు లేదు అనుకోవడానికి లేదు. ఎందుకంటే జగన్ ఎక్కడికి వెళ్ళినా సరే తండోపతండాలుగా వచ్చేసినటువంటి ప్రజలు, ఎగబడిపోతున్నటువంటి జనాభా ఎవరు ఎందుకు వచ్చేస్తున్నారో కూడా ఒక లెక్క పత్రం లేకుండా అయిపోయింది. జగన్ని అడ్డు లేకుండా చేసుకుంటే ఆ తర్వాత మనకి వారసత్వంగా కానీ రాజకీయంగా కానీ ఎటువంటి అడ్డు ఆపులు లేవనే ఆలోచనలోకి ఏమన్నా వెళ్తున్నారా? ఒకసారి రాజశేఖర్ విషయంలో కూడా హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నాయకుడిని ఒక 2 రోజులు బాధపడ్డారు. ఆ తర్వాత అదే రాజశేఖర్ రెడ్డిని మర్చిపోయి జగన్ని ఓడించేశారు. ఇదే గనక జరిగితే గనక మళ్ళా ఇదే ఇన్సిడెంట్ని మనం ఉపయోగించుకోవచ్చు. అటువంటి పరిణామాలని ఉపయోగించుకొని జగన్ అడ్డు తొలగించుకోవాలనే ఆలోచనలో ఏమన్నా ఉందా ప్రభుత్వం అనేది ఆలోచించుకోవాలి. నిజంగా ఇది నిర్లక్ష్యమా, లేక కావాలని చేస్తున్న ధోరణియా, లేకపోతే జగన్ అడ్డు తొలగించుకోవటానికి ఇటువంటి ప్రయాణమే కరెక్ట్ అయినదని ఎంచుకుందా? ఎక్కడికి వెళ్ళినా సరే, మిర్చి యార్డ్కి వెళ్ళినా, ఒంగోలు వెళ్ళినా, లేకపోతే పొదిలి వెళ్ళినా సరే జనాన్ని కంట్రోల్ చేసే అంతగా ఎక్కడ కూడా సెక్యూరిటీ ఎక్కడా ప్రొవైడ్ చేయటేలు. తమ కార్యకర్తల్ని జగన్ కాన్వాయ్ని అడ్డుకోవడానికి పెట్టినంత శ్రద్ధ దాంట్లో సగం మంది పోలీస్ భద్రతని ఉపయోగించినా కూడా జగన్ ప్రాణాలకు ఎటువంటి రక్షణ కల్పించకుండా ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తుందనేది ప్రభుత్వం ఒక్కసారి ఆలోచించుకోవాల్సి ఉంటుంది. రోప్ సెక్యూరిటీ లేదు, అలాగే ప్రైవేట్ సెక్యూరిటీ లేదు, అలాగే అసలు పోలీస్ భద్రత అయితే అక్కడొక 4 టోపీలు నామమాత్రంగానే కనిపిస్తున్నాయి. జగన్ జనాభా మీద పడిపోయి ఎలా పడితే అలా వచ్చేసి, లేదంటే ఈ మధ్యలోనే జగన్కి సంబంధించిన శత్రువులు ఏదైనా చేసేస్తే దాన్ని మనం వేరే విధంగా మార్చేసి, ఇదిగో మేము ఎన్నిసార్లు చెప్పినా సరే మా మాట వినలేదు, ఇలాగే వెళ్తూ ఉండేది అనేసి 10 సార్లు ఒక ఇన్సిడెంట్స్ని సృష్టించి క్రియేట్ చేసి 11వ సారి ఏదైనా చేస్తే అది దొమ్మిలాట్లో కొట్టుకుపోతుంది అనే ఆలోచనలోకి ఏమన్నా ఉన్నారా? లేదంటే అసలు జగన్ భద్రతకు ఏమైంది, భద్రత కల్పించడానికి ఏమైంది? మనం ముందు కూడా ప్రజాస్వామ్యంలోనే ఆయనకు కూడా 40% ఓటు బ్యాంకింగ్ అనేది వచ్చింది. ఓట్లు వేస్తే ఓడిపోయినా గెలిచినా కూడా నాయకుడే. అందులోనూ ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో ఒక పర్యటన చేస్తున్నాడు అని అంటే మాత్రం మినిమం భద్రత కల్పించడం అనేది ప్రభుత్వ బాధ్యత. కానీ ఇక్కడ కూడా అసలు భద్రత అనేది ఉండదు. ఎగపడిపోతున్న జనాభా, ఆ జనాభాలో బయట వాళ్ళు ఎవరు, లోపల వారు ఎవరో కూడా తెలియదు. దీనికి జగన్ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకనంటే తన ప్రైవేట్ సిబ్బంది పెట్టుకున్నా కూడా ఇదిగో వాళ్ళు గొడవలకి దారి చేస్తున్నారు, ఆయనే పెట్టుకున్నారు, మేమేం చేసేమో అనేసి రివర్స్ అటాక్ చేసి అది రివర్స్గా వెళ్ళేయడానికి కూడా కుట్ర కోణాలు చేస్తున్నారు. ఇంకా బయట నుంచి కొన్ని పెట్టుకుందామంటే మాత్రం ఎటువంటిది ప్రొవైడ్ చేయకుండా గాలికి వదిలేశారు. అసలు జనాన్ని ఎగపడిపోయేలాగా చేయటం, జగన్ మీదకి దూసుకెళ్ళిపోయేలాగా ప్రోత్సహించడం లాంటి చర్యలు దేనికి సంకేతం? జగన్ని ఏం చేద్దామనేసి ఇటువంటి చర్యలు, ఇటువంటి పరిణామాలకి జనాన్ని ఉసుగొలుపుతున్నారు, కార్యకర్తలను ఉసుగొలుపుతున్నారు. అందులో ఆ కార్యకర్తలు కూడా ఎంతమంది వైసీపీ ఫ్యాన్స్ నిజంగా ఉన్నారు లేదు అనేది కూడా తెలియని పరిస్థితి అన్నమాట. పూర్తిగా ఇక్కడ ఒక విషయం అయితే గమనించాలి. జగన్ పర్యటనలో మాత్రం ప్రభుత్వం నుంచి భద్రత కల్పించడంలో పూర్తి వైఫల్యమే జరుగుతుంది. రేపన్న రోజున జరగరానిది కనుక ఏదైనా జరిగితే మాత్రం భవిష్యత్తు చాలా ప్రమాదకరంగా మారబోతుందన్న విషయం గవర్నమెంట్ గుర్తుంచుకోకపోతే మాత్రం చాలా నష్టపోతారు. అలాగే ప్రభుత్వం కూడా చాలా నష్టపోతుంది. రాష్ట్రంలో జరిగే పరిణామాలకు కూడా ప్రభుత్వమే బాధ్యత వహిస్తుంది.